వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 270 వీడియో. ఈ రోజుతో 2700 ప్రశ్నలు డైరెక్ట్గా, అదేవిధంగా ఇంకొక దాదాపుగా 2000 ప్రశ్నలు మీకు ఇండైరెక్ట్గా ఈ సిరీస్లో ఉన్నాయి. అంటే దాదాపు ఒక 5000 ప్రశ్నలు మీకు ఈ 270 వీడియోస్లో కవర్ అవుతున్నాయి. ప్రతిరోజు 10 క్వశ్చన్స్. మరి ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు అందాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. డెఫినెట్గా మీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మాత్రం మంచి రిజల్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్ నెంబర్ 1 చాలా ముఖ్యమైన ప్రశ్న, ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండి. ఇలాంటివి మాత్రం రాసి పెట్టుకోండి. మనము మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్కు చెందిన అశోక గజపతి రాజు ఇటీవల ఏ రాష్ట్రానికి గవర్నర్గా నియమితులయ్యారు? రైట్, 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్కసారి ఆన్సర్ గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఫాస్ట్గా కామెంట్ సెక్షన్లో రాయండి. ఆప్షన్ 1 గోవా, ఆప్షన్ 2 తమిళనాడు, ఆప్షన్ 3 కర్ణాటక, ఆప్షన్ 4 మహారాష్ట్ర. రీసెంట్గా అశోక గజపతి రాజు ఏ రాష్ట్రానికి గవర్నర్గా నియమిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది అన్నది ఇక్కడ ప్రశ్న అండి. రైట్, ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి గోవాకి అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా మీకు హర్యానాకి నూతన గవర్నర్గా అషీమ్ కుమార్ ఘోష్ని అపాయింట్ చేశారు. లద్దాఖ్ ఒక యూనియన్ టెరిటరీ అండి. ఇక్కడ గవర్నర్ అనకుండా మనం లెఫ్టినెంట్ గవర్నర్ అంటాము. ఇక్కడ కవీందర్ గుప్తాను అపాయింట్ చేయడం అనేది జరిగింది. ఇక భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 155 ప్రకారం రాష్ట్రపతి గవర్నర్ని 5 సంవత్సరాల కాలానికి నియమిస్తాడు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ కవర్ అయింది ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 2 చూద్దామా. వరల్డ్ యూత్ స్కిల్స్ డే ఏ రోజును జరుపుకుంటారు? ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఇలాంటి రిమోట్ క్వశ్చన్స్ అంటాం వీటిని. సో అప్పుడప్పుడు మనకి ఇట్లాంటి అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్స్ వస్తుంటాయి. ఇక్కడ రైట్ ఆన్సర్ చూడండి. మీరు 4 ఆప్షన్స్ ఉన్నాయి. జూలై 11, జూలై 15, జూలై 20, జూలై 14. కష్టం అండి చదవకుంటే ఆన్సర్ చేయడం. రైట్ ఆన్సర్ వచ్చేసి జూలై 15. జూలై 11 ఏమో వరల్డ్ పాపులేషన్ డే, ప్రపంచ జనాభా దినోత్సవం. అది కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 3, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రీసెంట్గా ఎవరిని నియమించడం జరిగింది? ఓకే, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ని నియమించడం జరిగింది. గుర్తుంచుకోండి. ఇదివరకు త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. క్వశ్చన్ నెంబర్ 4, దేశంలో 2వ అతి పొడవైన కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ను కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది 2nd లాంగెస్ట్ కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ ఇండియాలో. కర్ణాటక రాష్ట్రంలో రీసెంట్గా ఓపెన్ చేయబడింది. సిగందూర్ దగ్గర, శివమొగ్గ జిల్లా. ఏ నది మీద అంటే శరావతి బ్యాక్ వాటర్స్ పైన ఈ బ్రిడ్జ్ అయితే నిర్మించారు. దీని పొడవు 2.14 కిలోమీటర్లు. ఈ వంతెన పేరు మనకు సిగందూర్ చౌడేశ్వరి వంతెన అంటున్నారు. చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొన్న జూలై 14న ఓపెన్ చేయడం జరిగింది. ఇది సాగర మరియు సిగందూర్ పట్టణాలను కలుపుతుంది. ఇండియాలో అత్యంత పొడవైన కేబుల్ బ్రిడ్జ్ వచ్చేసి సుదర్శన్ సేతు అండి. దీన్ని మనం ఓకా బేట్ సిగ్నేచర్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తున్నాం. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మన వీడియోస్లో, పాత వీడియోస్లో ఉంది, చూడండి. క్వశ్చన్ నెంబర్ 5, తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ మాజీ ప్రధాని పేరును పెట్టింది? ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు, మీరు పివి నరసింహారావు అనుకుంటున్నారు కానీ రైట్ ఆన్సర్ మన్మోహన్ సింగ్ అండి. ఇలాంటి ప్రశ్నలే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మన మార్కుల్ని మైనస్ చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి క్లారిటీగా ప్రతి దాని మీద ఫోకస్ చేయండి. మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా నామకరణం చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 6, ఇటీవల రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా నియమించబడిన తొలి మహిళ ఎవరు? ఇన్ని సంవత్సరాల చరిత్రలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి ఒక ఉమెన్ డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయిందండి. ఇక్కడ మీ ముందు 4 ఆప్షన్స్ ఉన్నాయి. అభయ మిశ్రా, సొనాలి మిశ్రా, సౌమ్య కార్తికేయ, శృతి రంజన. అంత ఈజీ కాదండి ఆన్సర్ చేయడం, ఎందుకంటే సిమిలర్ ఆప్షన్స్ మీ దగ్గర కనిపిస్తున్నాయి. దేన్ని ఎంచుకోవాలో కూడా కన్ఫ్యూజన్గా అవుతుంది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మీకు సొనాలి మిశ్రా. గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 7, ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే ఇటీవల
రూపొందించిన ఇంటర్నెట్ అవసరం లేని కొత్త మెసేజింగ్ యాప్ ఏది? ఇక్కడ రూపొందించిన అని పడాలండి. కొత్త యాప్ మెసేజింగ్ యాప్ ఏది? కొత్త యాప్ను అయితే డిజైన్ చేయడం జరిగింది మనకు ట్విట్టర్ సహా వ్యవస్థాపకుడు. ఇప్పుడు ట్విట్టర్ని మనం ఎక్స్ అని పిలుస్తున్నాం. ఎలాన్ మస్క్ చేతిలో ఉంది. జాక్ డోర్సే రీసెంట్గా తయారు చేసిన ఇంటర్నెట్ అవసరం లేని కొత్త మెసేజింగ్ యాప్ ఏది? ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి: చాట్ బిట్, చిట్ చాట్, బిట్ చాట్. రైట్ ఆన్సరు బిట్ చాట్ అండి. రీసెంట్గా మరి కనుక్కున్నాడు. అసలు వైఫై అవసరం లేదు, ఇంటర్నెట్ అవసరం లేదు, జస్ట్ బ్లూటూత్ తోటే డేటాను ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్తున్నాడు మనకు. క్వశ్చన్ నెంబర్ 8. 2025 జూన్ 25న రోదస్సులోకి వెళ్ళిన భారత్కు చెందిన శుభాంశు శుక్లా ఏ తేదీన తిరిగి భూమిని చేరుకున్నాడు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జూలై 15న మన భారతీయ అంటే డేట్ ప్రకారం అయితే 15th జూలై 2025న మరి భూమిని చేరుకున్నాడు. ఎక్కడ అంటే కాలిఫోర్నియా సమీపంలోని పసిఫిక్ సముద్ర జలాలలో వీళ్ళ యొక్క వ్యోమనౌక ల్యాండ్ కావడం అనేది జరిగింది. ఈ తేదీ అయితే గుర్తుంచుకోండి. 15 మొత్తం మనకు 18 డేస్ ఉన్నాడండి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో. ISS అంటాం, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇక్కడ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు శుభాంశు శుక్లా. క్యాండిడేట్స్ ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతారు. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయుడు ఎవరు అన్నప్పుడే జవాబు రాకేష్ శర్మ. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి, ఎందుకంటే తను ISSలోకి వెళ్ళినాడు ప్రత్యేకంగా. ఈ ISS అనేది ఒక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, కొన్ని దేశాలు కలిసి నిర్మించినటువంటి కేంద్రం అండి. ఇది మనకి నిరంతరం భూమి చుట్టూ తిరుగుతుంది. అందులోకి వెళ్ళడం జరిగింది శుభాంశు శుక్లా. కాబట్టి అందులోకి వెళ్ళిన తొలి భారతీయుడు ఇతనే అవుతాడు. క్వశ్చన్ జాగ్రత్తగా చూసి ఆన్సర్ చేయాలి. క్వశ్చన్ నెంబర్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో శుక్లా దేని మీద ప్రయోగాలు చేశాడంటే సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తిపై ప్రయోగాలు చేపట్టాడు. క్వశ్చన్ నెంబర్ 9. 2050 నాటికి సముద్రంలో మునిగిపోతుందని భావిస్తున్న తువలు దేశం ఏ సముద్రంలో ఉంది? వెరీ ఇంపార్టెంట్ అండి. హవాయ్, ఆస్ట్రేలియా మధ్య ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉందండి. మరి సముద్ర మట్టాలు పెరగడం వల్ల, ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఇలాంటి పరిణామాలు సంభవిస్తున్నాయి. తువలు దేశం అనేది భూమి మీద ఉనికిలో లేకుండా పోతుంది అని మరి శాస్త్రవేత్తలు అయితే హెచ్చరిస్తున్నారు. దీని రాజధాని పుట్టి అండి. ఇక్కడ మొత్తం 9 ద్వీపాలు ఉన్నాయి. మొత్తం పాపులేషన్ వచ్చేసి మనకు 10,643. క్వశ్చన్ నెంబర్ 10. అంతర్జాతీయ విద్యుత్ కార్ల దిగ్గజం టెస్లా మన దేశంలో తన మొదటి షోరూమ్ ఎక్కడ ప్రారంభించింది? రీసెంట్గా మనకి ముంబైలో టెస్లా తన మొట్టమొదటి షోరూమ్ని ప్రారంభించడం జరిగిందండి. గుర్తుంచుకోండి. మీకు ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాను, బెంగళూరు, ముంబై. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ముంబై అండి. ముంబైలో మరి ఈ టెస్లా ఆ కార్ల యొక్క షోరూమ్ అనేది మనకి ఓపెన్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ టైం ఇండియాలోకి టెస్లా రావడం అనేది. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండి. తప్పకుండా ఒక నోట్స్లో రాసుకోండి. ప్రతి డే ఒక 10 క్వశ్చన్స్ వస్తాయి. మరి ఇప్పటికే అంటే మీకు 4000 ప్రశ్నలు అయితే ఇవ్వడం అనేది జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి.